మంచిది. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకున్న సమయంలో ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎంతగా స్తుతించినా చాలదు ప్రభువా. మా జీవితకాలమంతా స్తుతించినా కూడా చాలదు. అనేక విషయాల్లో కూడా మా పట్ల మీరు చూపుతున్న మహాకృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరుండి నడిపించారు, మీకు స్తోత్రాలు. వాక్యం దగ్గరకు వచ్చాము నాయన. 100వ కీర్తన 2వ వచనాన్ని చదువుకొని మీ సహాయం కొరకై కన్నులెత్తి మీ వైపు చూస్తూ ఉన్నాం. నిలవన్నటువంటి నేను నిష్ప్రయోజకులను, జ్ఞానం లేనివాడను కనుక నన్ను మరుగు చేయండి ప్రభువా. ఈ యొక్క వాక్యము ద్వారా ఏదైతే మాతో మాట్లాడాలని ఉన్నారో మీరు మాట్లాడనై ఉండగా, నన్ను ఒక బూరగా చేసుకొని మీరు మాట్లాడనై ఉండగా మేమందరము కూడా శ్రద్ధగా ఆలకించి మీ యొక్క మాటల ప్రకారం జీవించడానికి, మీరు ఏదైతే మా నుంచి ఆశిస్తూ ఉన్నారో ఆ విధంగా జీవించడానికి మీ కృప దయచేయమని, చదవబడిన వాక్య భాగాన్ని అయితేనేమి చదవబోయే వాక్య భాగాలను కూడా దీవించి మా ఆత్మల క్షేమార్థమై పంచిపెట్టమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తనలో నుంచి ఒక్క వచనాన్ని మాత్రమే చదువుకున్నాం. చాలాసార్లు ఒక్క వచనాన్ని మాత్రమే చదువుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఒకవేళ పైన కింద ధ్యానం చేసినా చదివేటప్పుడు మాత్రం ఒక వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఎందుకు? కనీసం ఆ వచనమైనా మన మనసులో ఉంటుందేమో అని. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే కీర్తనాకారుడు ఒక పిలుపు ఇస్తూ ఉన్నాడు. పైన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సమస్త దేశములారా అంటే దేశాలు కాదు కదా, దేశంలో ఉన్నటువంటి ప్రజలే, మనమే. మనందరిని గురించి ఒక ఆహ్వానం ఏంటంటే ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని. కీర్తనాకారునికి ఉన్నటువంటి కొన్ని అనుభవాలను బట్టి ఆయన ఆ విధంగా మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని. కింద వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటే అక్కడ ఆయన ఏమంటా ఉన్నాడంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ను ఆరాధించాలని, ఆయన్ను స్తుతించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏమంటా ఉన్నాడంటే ఆయనే మనల్ని పుట్టించిన, దానికంటే ముందు యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎందుకు ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రావాలి అంటే యెహోవాయే దేవుడు అని తెలుసుకొని ఉత్సాహగానం చేస్తూ రావాలి. ఆయన మాత్రమే దేవుడు. తర్వాత ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము. ఆయన దయాళుడు అన్నాడు చివరి వచనంలో. ఆయన మంచివాడు, ఆయన కృప నిత్యము ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధికి ఉత్సాహగానము చేస్తూ రావాలి అని. నిజంగా మన యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడన్నా ఉత్సాహగానము చేస్తూ దేవుని సన్నిధికి వచ్చినటువంటి అనుభవం మనలో ఉందా? ఎంత కష్టంగా వస్తామో కదా, పోదామా వద్దా, ఈరోజు పోవాలన్నా వద్దా, ఎంతో కష్టంగా కొన్నిసార్లు ఎన్నో పనులు వదిలిపెట్టుకొని పోవాలని, ఎన్నో ఆలోచనలు. ఉత్సాహగానము చేస్తూ వచ్చినటువంటి అనుభవాలు మనకు లేవు. కోరహ కుమారుల గురించి కూడా మనం ఆలోచన చేస్తే చూడండి, 84వ కీర్తనలో మొదటి చరణంలో ఏమంటాడంటే సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన నివసించేటటువంటి ఆ యొక్క స్థలాలు అవి ఎంత రమ్యమైనవో అది వారికి కనిపిస్తా ఉంది. కింద అంటాడు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది.
యెహోవా మందిర ఆవరణాలు చూడాలని, మందిరం లోపలికి కాదు, మందిర ఆవరణాలే. ఆ ఆవరణంలో సమాజం అంతా కూడుకుంటా ఉంది. ఆ సమాజంలో నేను కూడా ఉండాలి అని ఆశపడతా ఉన్నాను. తర్వాత ఎందుకు అంటే జీవము గల దేవుని దర్శించుటకు. ఊరికి ఏదో నేను పోవాలా, నేను వారిలో ఒకలాగా నేను కనిపించాలని కాదు. జీవము గల దేవుని యొక్క దర్శనం అక్కడ జరుగుతుంది. 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు ఆయన. ఆయన యొక్క దర్శనం మన మధ్యలో ఉంటుంది. ఆ దర్శనాన్ని కోరుకొని దేవుని సన్నిధికి రావాలి. వారు అలా వస్తూ ఉన్నారు. ఆ విషయమై వారికి ఎంతో వారి ఆశ ఉంది, వారి హృదయం సొమ్మసిల్లిపోతూ ఉంది అని. తర్వాత అంటాడు, నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇది వారి అనుభవాలు, మన అనుభవాలు కాదు. మరి మన అనుభవాలు ఎలా ఉన్నాయో మనమే చెప్పాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వస్తూ ఉండగా నిజంగా ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధానానికి మనం వస్తూ ఉన్నామా? మన హృదయం కేకలు వేస్తూ ఉందా ఆనందంతో? ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధి విషయంలో మన వైఖరి ఎలా ఉందో మనం ఆలోచించాలి. ఈ దినాన నా యొక్క అంశం ఏంటంటే, పోయినసారి నేను మీకు జ్ఞాపకం చేశాను. రాజారావణ గారు వాక్యం చెప్పిన తర్వాత నేను వాస్తవానికి మీ ముందు ఉంచాలనుకున్న ఒక అంశం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఏమి ఉంది, ఆ సన్నిధి పట్ల, ఆ దేవుని సన్నిధి పట్ల మన వైఖరి ఏంటి? దేవుని సన్నిధిలో ఏమి ఉంది, ఆ దేవుని సన్నిధి పట్ల మన వైఖరి అంటే మన ధోరణి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక ఎలా ఉందో మనం ఆలోచన చేయాలి. మరి అంత మాత్రమే కాదు, దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే ఆ సన్నిధి విషయంలో, ఆ సన్నిధి నుంచి, ఆ సన్నిధి కొరకు పరితపించేవారు ఉన్నారు. అలాగా మనం పరితపిస్తూ ఉన్నామా అని కూడా ఆలోచించేయాలి. ఆ సన్నిధి నుంచి పారిపోయిన వారు ఉన్నారు. అలాగే మనం ఒకవేళ పారిపోతూ ఉన్నామా? ఆ సన్నిధి నుంచి వెలివేయబడ్డవారు ఉన్నారు. అలాగ దేవుని చేత వెలివేయబడే స్థితిలో ఉన్నామేమో ఆలోచన చేసుకున్నాను. నేను చాలా క్లుప్తంగా మనకున్నటువంటి సమయంలోనే దేవుని యొక్క సన్నిధిలో ఏముందో జ్ఞాపకం చేస్తాను. ఆ సన్నిధి విషయంలో మన వైఖరి ఎలా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి, ఒక్కొక్కరం వ్యక్తిగతంగా. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి, కానీ నేను ఒక 3 సంగతులు జ్ఞాపకం చేస్తాను. 4వది కేవలం ఒక వచనాన్ని చదివి మరి ఆయన సన్నిధి పట్ల మన వైఖరి ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాను. మొట్టమొదటిగా చూడండి, హెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. అయితే దేశజనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవాలి. దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధించుటకై అని మనం చూస్తూ ఉన్నాం. నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఎందుకు వస్తూ ఉన్నారు? ఆరాధించుటకై. దేవుని సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నామంటే, మొదటిది దేవుని సన్నిధిలో ఆరాధన ఉంది. అది కూడా నియామక కాలముల యందు మనం చూస్తాం. నియమించబడినటువంటి కాలములలో దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన జరుగుతూ ఉంది. ఆ ఆరాధనలో మనము కూడా ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తూ ఉన్నాం. మరి అందుకే వస్తూ ఉన్నామో, ఎందుకు వస్తూ ఉన్నామో మనం ఆలోచన చేయాలి. నియమించబడినటువంటి కాలం ఏది? ఆదివారమున ఉదయమున 8:30 గంటలు కానీ నియమించుకున్నాం. ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అయిపోతే మళ్ళీ 9:30 గంటలకు. ఏది ఏమైనా ఆయన్ను ఎందుకు ఆరాధన? ఆదివారపు ఆరాధనలో చాలా ప్రత్యేకత ఉంది. రొట్టె విరవడానికి వస్తూ ఉన్నాం. రొట్టె విరుస్తూ మన కొరకై ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యమును తలపోసుకుంటూ ఆయన్ను ఘనపరచడానికి, ఆయన్ను పూజించడానికి, ఆయన్ను హెచ్చించడానికి మనం వస్తూ ఉన్నాం.
మరి ఆ ఆరాధన విషయంలో మనం ఎలా ఉన్నామో ఆలోచన చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ అంత మాత్రమే కాదు, ఆయన్ను ఆరాధించడానికై దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే అక్కడ ఒక క్రమం కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ క్రమం? వారు యెహోవా సన్నిధిని ఆరాధించుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మము మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగి పోవాలి. ఉత్తరం వైపు నుంచి వస్తే దక్షిణ వైపు నుంచి పోవాలా, దక్షిణ వైపు నుంచి వస్తే ఉత్తరం వైపు వెళ్ళాలి. వచ్చిన మార్గమున వెళ్ళడానికి లేదు. ఇది ఒక క్రమం. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధికి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఆరాధించినటువంటి మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తూ ఉన్నాం? ఎవరిని ఆరాధించాం? ఎవరిని ఆరాధించాం? దేవుణ్ణి ఆరాధించాం. మన కొరకై తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి, మన యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థమై మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి తన ముద్దు కుమారుణ్ణి శిలువకు నలగొట్టడానికి ఇష్టపడినటువంటి దేవుణ్ణి ఉదయకాల ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. అంతేకాదు, ఆ కింద మరొక మాట చదువుకున్నాం కదా, ఏమనుంది అక్కడ? తనకు కలిగిన వేదనను చూచి తన ముద్దు కుమారుని వేదన పడుతూ ఉంటే తృప్తి పొందాడు. ప్రేమైన వాళ్ళారా, అట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. మనం ఎంతగానో ప్రేమించినటువంటి దేవుణ్ణి, మన కొరకై ముద్దు కుమారుని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి, ఆ ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఆరాధించిన తరువాత మనం ఎలాగ వెళ్తూ ఉన్నాం? మనస్సులు మార్చబడి వెళ్ళాలి. మనం వెళ్తూ ఉన్నామా? మనసులు మార్చబడతా ఉన్నాయా? ఏదైనా మార్పు మనలో జరుగుతూ ఉందా? వచ్చిన వారం వచ్చినట్టుగానే వెళ్ళిపోతా ఉన్నామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చదివితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12వ వచనం. తర్వాత హేరోదు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఎవరు వీరు? తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు. వారు వచ్చినారు, నక్షత్రమును చూచారు. ఆ తర్వాత అత్యానంద భరితులై, నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి వారు కూడా ఉత్సాహ గానము చేస్తూ ఆ యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారు ఆయనకు సమర్పించి, ఆయన్ను పూజించి సాగిలపడి ఆయనకు సమర్పించవలసినవి సమర్పించి ఆయన్ను ఆరాధించి తిరిగి ఎట్లా వెళ్తూ ఉన్నారు? వారు వచ్చిన మార్గంలో వెళ్ళడం లేదు. దేవుని చేత బోధించబడినటువంటి వారై మరొక మార్గమున వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఏదైనా మార్పు కలిగి వెళ్తూ ఉన్నామా? వచ్చిన వారం వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉన్నామా? ప్రియమైన వారలారా, ఉత్సాహగానముతో ఆయన్ను ఆరాధించవలసిన వారం ఆరాధించినటువంటి మనము ఆయన వాక్యము విని ఆరాధించిన తర్వాత ఆయన వాక్యం వినబడతా ఉంది. ఆ వాక్యం మనలో మన యొక్క హృదయాల్లో కార్యం కలిగించాలి. ఆయన సన్నిధిని అనుభవించినటువంటి మనం, దేవుని యొక్క దర్శనములు చేసుకున్నటువంటి మనం ఎలాగ వెళ్తా ఉన్నాం? మార్పు ఉందా? మనలో మార్పు ఉందా? నిజంగా దేవుని పిల్లలముగా కనబడుతూ ఉన్నామా? ఆరాధించినటువంటి మనం నిజంగా యోగ్యమైన రీతిలో ఆరాధించామా? ఆయన కోరిన విధంగా ఆరాధించామా? ఆయన కోరుకున్న హృదయంతో ఆరాధించామా? లేక కయ్యనులాగా మన ఇష్టమైన ఆరాధన చేసి వెళ్ళిపోతా ఉన్నామా? ప్రేమైన వాళ్ళారా, ఆయన సన్నిధిలో ఆరాధన ఉంది. ఆరాధించేటటువంటి మనం ఆయన సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు మార్పు చెందిన వారమై వెళ్ళాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మార్పు మనము నిజంగా కలిగి ఉంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా వస్తాం?
ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధానానికి వస్తాం. మంచిది. రెండవదిగా మనం చూస్తే ఆయన సన్నిధిలో ఏమి ఉంది అంటే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎవరేమే? హన్నా. ఈమె ఎలా వచ్చింది దేవుని సన్నిధానికి? బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. యెహోవా సన్నిధిలో ఏముంది అంటే ప్రార్థన ఉంది. ఏంటి ప్రార్థన? మన మనవులు దేవునికి తెలియజేసుకోవడం, అంతేకాదు దేవునితో మాట్లాడడం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడేటటువంటి ఒక ధన్యత దేవుడు మనకిచ్చాడు. మన మనవులు ఆయనకు తెలియజేసుకునేటటువంటి ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినాడు. ఎందుకు వస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి అంటే ఆయనతో మాట్లాడడానికి. ఎప్పుడన్నా అన్నామా, ప్రభు ఎవరితోనే చెప్పుకున్నామా, నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, నేను ఆయనతో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాను? ఉందా ఎప్పుడైనా అనుభవం? ఏదో పోతా ఉన్నాం, వస్తూ ఉన్నాం, అంతేగాని ఆయన మాటలు వినాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ను ఆరాధించడానికి నేను వెళ్తూ ఉన్నాను అనేటటువంటి అనుభవాలు నిజంగా మనం కలిగి దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నామా? ఏంటి అసలు దేవుని సన్నిధి విషయంలో మనకున్నటువంటి అనుభవాలు ఏంటి? ఆమె వస్తూ ఉంది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది ఆమె? యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటా ఉంది. తన యొక్క సంగతంతా చూడండి. ఇంకో మాట ఏంటంటే, ఈ కీర్తనాకారుడు కూడా ఎందుకు ఉత్సాహగానంతో వస్తూ ఉన్నాడు అంటే ఈయనకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలోనే ప్రార్థన ఎందుకు అంటే 65వ కీర్తనలో అంటాడు, ఆయన ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా అని మనం చూస్తాం. ఎందుకు వస్తూ ఉన్నాం? ఆలకిస్తాడు ఆయన, ఊరికే ఉండడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే చెవియొగ్గి మన ప్రార్థనలు ఆలకిస్తాడంటే ఎంత ధన్యులం. దరిద్రులమైన మన ప్రార్థన, దరిద్రులమైన మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఎంత ధన్యులం అండి. మనం చెప్పే గోడు వినడానికి ఎవరు లేడు ఈ లోకంలో. నువ్వు పోయి వాడి దగ్గర నీ కష్టం చెప్పుకుంటే వాడు వినడానికి సిద్ధంగా లేడు, వాడు విన్నా ఏమీ చేయలేడు. కానీ వాడి దగ్గర పోయి చెప్పుకుంటాం. ఈనాడు దేవాది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు నేను ప్రార్థన చేస్తూ ఉండగా, మొరపెట్టుకుంటూ ఉండగా చెవి పెట్టి ఆలకిస్తూ ఉన్నాడంటే ఎంత ధన్యులమండి. అట్టి సన్నిధికి మనం రాగలుగుతూ ఉన్నామా? అంతేకాదు, కేవలం ఆలకించేవాడు మాత్రమే కాదు. ఇర్మియా గ్రంథం 33:3లో ఏమంటాడు? యెహోవాకు ఆయనకు మొరపెట్టుము అని ఏం చేస్తాడు? ఆయన ఉత్తరం ఇస్తాడు అని మనం చూస్తాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెడితే ఉత్తరం ఇస్తాడు. ఆలకించి ఊరుకునేవాడు కాదు ఆయన, ఉత్తరం ఇస్తాడు. మనకేమి కావాలో ఆయన చేసేటటువంటి వాడు. అటువంటి దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం తీస్తే చదవండి. 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగానో అధిపతినిగానో అతను నియమించుకొని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను. యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను. ఎంత ధన్యత అండి. ప్రార్థనలో ఏం జరుగుతూ ఉంది? మన సంగతి అంతే, మన గోరంతా దగ్గర చెప్పుకోవచ్చు. ఏది మిగలబెట్టకుండా మన హృదయంలో ఉన్నదంతా ఏదైనా సరే అది మన గోరంతా ఆయన చెప్పుకునే అవకాశం దేవుడిచ్చాడు. సంగతంతా తన సంగతి అంతా వినిపించను. మన సంగతి అంతా ఆయన దగ్గర చెప్పుకోవచ్చు. మన ఇంకొక స్థలంలో మనం చూస్తాం చూడండి, 142వ కీర్తన 142వ కీర్తన 2వ వచనంలో, 142వ కీర్తన 2వ వచనం. బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను. మన గోరంతా, మనకు కలిగిన బాధ అది ఏదైనా సరే, ఈ ఫలాన్ని మాత్రమే నాకు చెప్పడం లేదు ఆయన. మనకు కలిగిన బాధలన్నీ కూడా ఆయన దగ్గర చెప్పుకోవచ్చు.
ఆయన నమ్మదగిన వాడు. నీ బాధను తీసుకుపోయి ఇంకొకరి దగ్గర చెప్పాడు ఆయన. మనం పోయి మన కష్టాలు మన గోడు ఎవరితో చెప్తే వాళ్ళు పోయి ఇంకొకరు చెప్తారు. మన యొక్క స్థితి అంతా బట్టబయలైపోతుంది, మన సంసారం బట్టబయలైపోతుంది. కానీ మన దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే ప్రార్థన ఆలకించే దేవుడు ఆలకిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు మన బాధంతా ఆయనతో చెప్పుకోవచ్చు. ఆ బాధను తీర్చే దేవుడు ఆయన. అట్టి దేవుని సన్నిధికి ఎలా వస్తా ఉన్నాం? బాధను తీర్చేటటువంటి దేవుడు, కష్టాలను తీసివేసే దేవుడు, మన మొరను ఆలకించే దేవుని సన్నిధికి ఉత్సాహగానం చేస్తూ రాగలుగుతూ ఉన్నామా? అసలు మనకు అర్థమవుతా ఉందా మన దేవుడు ఎవరో? ప్రియమైన వాళ్ళారా, కీర్తనాకారునికి అనుభవం ఉంది. ఆయన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, తనెవరో తెలుసుకున్నాడు. కాబట్టి ఉత్సాహగానం చేస్తూ దేవుని సన్నిధానానికి వస్తాం. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించాలని, ఆయన స్తుతించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తన గోడంతా ఆయన దగ్గర చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన సన్నిధికి ఎలా వస్తూ ఉన్నాం చూడండి. మూడవదిగా మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడండి. ఎక్కడుండి? దేవుని సన్నిధిలో ఎదుగుదల ఉంది, దేవుని సన్నిధిలో వర్ధిల్లుట ఉంది. మనం ఎదుగుతూ ఉన్నామా? వర్ధిల్లుతూ ఉన్నామా? ఈ మధ్య కాలంలోనే బుగానపల్లిలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు. ఆత్మ వర్ధిల్లుతూ ఉందా? పోనీ శరీరరీతిగా వర్ధిల్లుతూ ఉన్నామా? అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముందు నువ్వు ఆత్మీయంగా ఎదిగితే, ముందు నీవు ఆత్మీయంగా వర్ధిల్లుతే దేవుడు అన్ని విషయాల్లో నేను వర్ధిల్ల చేస్తాడు. శరీర సంబంధమైన అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడినన్నాడు. కానీ మనం ఏంటంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెడతాం. మనకు అన్నీ కావాలి, ఆయన సన్నిధి వద్దు. నా సన్నిధికి వస్తే చాలంటా ఉన్నాడు ఆయన. మీకు అన్నీ అనుగ్రహించబడతాయండి, ఇది మాత్రం వద్దు, అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఎంత తాపత్రయపడినా, ఏమి చేసినా కానీ ఏమి దొరకదు నీకు. నువ్వు ఎదగలేవు, నువ్వు వర్ధిల్లలేవు. ప్రియమైన ఆయన సన్నిధిలో దీవెన ఉంది, ఆయన సన్నిధిలో ఎదుగుదల ఉంది, ఆయన సన్నిధిలో వర్ధిల్లుట అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన సన్నిధి మరి అక్కడే మనం మరొక మాట ఏం చూస్తామంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోనే 11వ వచనంలో, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. కాదు, 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. సమూయేలు బాలుడై దేవుని సన్నిధిని ఉండి ఎదుగుతూ ఉన్నాడు, పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. పరిచర్య చేయుటను బట్టి కూడా, దైవజనుడైన ఏలీ ఎదుట ఉండుటను బట్టి కూడా ఆయన ఎదుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? దైవజనులు ఉన్నారు, వాక్యం అందించే దైవజనులు ఉన్నారు. మనం ఏ విధంగా ఎదగగలమో ఆ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని స్వరాన్ని కూడా విన్నాడు. బాలుడైనటువంటి సమూయేలు దేవుడు నేరుగా ఆయనతో మాట్లాడినాడు. సమూయేలుని పిలిచాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే మనల్ని పిలుస్తాడు ఆయన, మనతో మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళారా, గుంపులో కాదు, అందరితో ఒకే మాట కాదు. 7 సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు 7 సంఘాలకు 7 వర్తమానాలు ఇచ్చాడు ఆయన, వివిధమైనటువంటి వర్తమానాలు. ఒక్కొక్క వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఏలీ కుమారులు ఎలాగున్నారు? దుర్మార్గులు. వారు ఎక్కడ కనపడడం లేదు, దేవుని సన్నిధి కాబట్టడం లేదు. ఒకవేళ దేవుని సన్నిధికి పోయినా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు 22వ వచనంలో చూస్తాం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయ్యను. మాట చెవినబడగా వారి యొక్క క్రియలు బాగలేవు, దుర్మార్గులుగా ఉన్నారు.
ఆ సమయాల్లో అలాంటి పరిస్థితుల్లో బాలుడైన సమయాలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుతా ఉన్నాడు. ఎందుకు ఎదగడం లేదంటే ఏలి కుమారులాగా ఉన్నామేమో, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగి ఆత్మీయులమని చెప్పుకుంటాము. ఏలి కుమారులే దేవుని పిల్లలమే. లేదా మనలో దుర్మార్గత, అబద్ధ ప్రవర్తన మనలో లేదా? ప్రేమైన వాళ్ళరా ఎలాగున్నామో ఆలోచన చేసుకుందాం. దేవుని పిల్లలని చెప్పుకొని దుర్మార్గమైన ప్రవర్తన మనలో ఉంటే ఆయన సంతోషించడు. ఒకప్పుడు బాధ పెట్టినాం, నమ్మకం ముందు మన ప్రవర్తనను బట్టి ఆయన నొప్పించాం, బాధించాం. ఇప్పుడు కూడా నీ వలన ఆయన బాధపడతా ఉన్నాడు, నా వలన ఆయన బాధపడతా ఉన్నాడు అంటే ఎంత విచారకరం. ప్రేమైన వాళ్ళరా, ఆయన సన్నిధిని మనం ఎదగాలి. చివరిదిగా ఆయన సన్నిధిలో ఏముందంటే 16వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏముంది ఆయన సన్నిధిలో? సంపూర్ణమైనటువంటి సంతోషం కావాలా, కానీ ఆయన సన్నిధి మాత్రం మనకు వద్దు. నా ఇంట్లో నెమ్మది లేదన్నా, నాకు నెమ్మది లేదన్నా, నాకు సంతోషం లేదన్నా, ఎందుకు లేదు? ఆయన సన్నిధిలో కనబడడం లేదు. ఆయన సన్నిధిలో ఉంది, సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో కనబడకపోతే ఎక్కడి నుంచి సంతోషం దొరుకుతుంది? ఎక్కడి నుంచి ఆనందం దొరుకుతుంది? ప్రేమైన వాళ్ళారా, ఆయన సన్నిధిలో ఆరాధన ఉంది, ఆయన సన్నిధిలో ప్రార్థన ఉంది, ఆయన సన్నిధిలో ఎదుగుదల ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. మంచిదే, ఇవన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. మరి ఆయన సన్నిధి విషయంలో మన వైఖరి ఏంటి, మన ధోరణి ఏంటి, మన యొక్క ప్రవర్తన ఏంటి, మన నడవడిక ఏంటి? ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? చూడండి, కీర్తనాకారుడు ఉత్సాహగానంతో ఆయన సన్నిధానానికి వస్తూ ఉన్నాడు. 122వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం, యెహోవా మందిరమునకు వెళ్ళుదాము అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. అంటే జనులు ఏమైంది? ఇప్పుడు ఈయన సమస్త దేశములారా ఉత్సాహగానం చేయండి అని ఒక ఆహ్వానం ఇస్తే, ఇప్పుడు జనులు కూడా ఎలా ఉన్నారు? దేవుని సన్నిధికి, యెహోవా మందిరమునకు వెళ్దాం అని జనులే అంటూ ఉన్నారు. ఈయనకు సంతోషమవుతా ఉంది. ఆ మార్పు మనలో రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన వాడు మార్పు చెందాలి. దేవుని మాటలు విన్నటువంటి వారిలో మార్పు జరగాలి. ఆ మార్పును చూచి ఎంత సంతోషమవుతుంది సేవకులకైతేనేమి, దేవునికైతేనేమి. మార్పు లేకపోతే అందరికీ దుఃఖమే. మార్పు లేని జీవితం ఎందుకండి? ప్రభు దగ్గరకు వచ్చినా కూడా మార్పు లేకపోతే ఎందుకు మన జీవితాలు? చూడండి, మన యొక్క వైఖరిని మనం తెలుసుకునే ముందు ఒక 2-3 వైఖరిని మనం చూస్తే, చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. నేను ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విషయాలు ఎరిగినటువంటి వాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎరిగినటువంటి వాడు. అందుకే ఏమంటా ఉన్నాడు ఆయన? దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. ప్రేమైన వాళ్ళారా, ఈనాడు నా ప్రార్థన ఇదే ఉండాలి. ఉందా మనకు ఆశ? నేను మాత్రమే కనబడతా ఉన్నాను ప్రభువా, నేను నా భార్య మాత్రమే కనబడతా ఉన్నాం ప్రభువా, నేను నా పిల్లలు కనబడలేకపోతా ఉన్నాం నాయన. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం కనబడాలి. ఉందా ఆశ? నిజంగా ఉందా మనకు ఆశ? ఉంటే దేవుని సన్నిధిలో పాదాల మీద పడి వేడుకుంటాం. మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడుతుంది. ఎంతకాలమైంది కనబడక? ఎందుకు కనబడడం లేదు? ఎందుకు కనబడలేకపోతా ఉన్నారంటే, ముందు నీకు నాకు అర్థం కావడం లేదు. దేవుని సన్నిధి అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ఏముందో నీకు నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే మన కుటుంబం అంతా ఇక్కడ ఉంటుంది. ప్రేమైన వాళ్ళారా, దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. దేవుడు దుఃఖపడతా ఉన్నాడు నిన్ను నన్ను చూచి. ఈయన దేవుని సన్నిధి కోసం పరితపిస్తూ ఉన్నాడు.
దావీదు యొక్క వైఖరి పరితపిస్తూ ఉన్నాడు. మరి నీ నా వైఖరి ఏంటి? ఆయన సన్నిధి పట్ల అంత మరి పరితపించే విధంగా మనం ఉన్నామా? ఎప్పుడు పోవాలి దేవుని సన్నిధికి? నేను ఎప్పుడు ఆయన్ని ఆరాధించాలి? ఎప్పుడు ఆయన సన్నిధికి పోయి ఆయన కనబడాలి? ఆయన ముఖదర్శనం చేసుకోవాలి? ఆయన సన్నిధిలో ఎన్నో దీవెనలు ఉన్నాయి అన్నటువంటి ఆశ మనం కలిగి ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, అసలు దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే ఒక మాట అంటాడు ఆయన 51వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము అన్నాడు. ఎందుకు? ఆయన జీవితంలో ఒక మచ్చ, ఒక పాపం చేశాడు, పశ్చాత్తాపన్నాడు. 51వ కీర్తన అంతా అదే, పశ్చాత్తాపన్నాడు. మానవులంగా తప్పు చేయడం సహజమే, కానీ అందులో ఉండడానికి వీల్లేదు. పశ్చాత్తాపడాలి. ప్రభువా తప్పు చేశాను నాయన, చక్క చెయ్యి. ఆ బురదలోనే ఉంటానంటే కుదరదు. గొర్రెలాగా లేచి రావాలి. ఈయన అంటా ఉన్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు ప్రభువా. భయపడతా ఉన్నాడు, ఎక్కడ త్రోసివేస్తాడో నన్ను. నేను చేసినటువంటి పాపాన్ని బట్టి త్రోసేస్తే దేవుని సన్నిధికి నేను దూరం అయితే ఎంత నష్టం నేను అనుభవించాలి. కాబట్టి దయచేసి నన్ను త్రోసేయద్దు ప్రభువా. ఇంకా అంటాడు 12వ వచనంలో, సమ్మతి కలిగిన మనస్సు కలగజేసి నన్ను దృఢపరచు నాయన, నన్ను స్థిరపరచు అంటా ఉన్నాడు. అట్టి మనసు నాకు దయచేయి, సమ్మతి కలిగే ఇష్టపడేటటువంటి మనస్సు నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. తర్వాత చూడండి, దేవుని సన్నిధి పట్ల మరొకరి వైఖరి మనం ఎరిగినటువంటి సంగతి యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడు. దేవుడు పని అప్పగిస్తే ఆ పని చేయకుండా యెహోవా సన్నిధి నుండి ఆయన పారిపోతున్నట్టుగా మనం చదువుతాం. 3వ వచనంలో 10వ వచనంలో ఆ సంగతులు మనకు కనిపిస్తాయి. మనకు సమయం లేదు కనుక వాటిని నేను చదవడం లేదు. దేవుని సన్నిధి నుంచి పారిపోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి. దేవుని సన్నిధి ఇష్టపడకుండా దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యం. ఏం అర్థం కావడం లేదు. దేవుని సన్నిధి అంటే ఏంటో అర్థం కావడం లేదు, అంతే. అంతకంటే ఇంకేం లేదు. దేవుడు అంటే భయం లేదు. నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని భయం లేదు, మనుషుల భయం కూడా లేదు. దేవుడికి భయపడరు, ఎవరికి భయపడరు. తెగించినటువంటి జీవితం. ఇంకా వాళ్ళని ఎవరేమీ చేయలేరు, ఎవరు మార్పు చేయలేరు. ఆయన తప్ప ఎవరు మార్పు చేయలేరు. ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా మార్పు కనబడడం లేదు అంటే మనం ఏం చేయగలం? ఇంకా ఏం చేయలేం. ఎన్నిసార్లు గద్దించిన లోబడినోళ్ళని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమే. ఇంకా దాంట్లో ఏమీ ఇంకో మాట లేదు. దేవుడు చెప్పిన మాట అది. ఎన్నిసార్లు గద్దించినా మీనకపోతే ఏం చేస్తాడు ఆయన? హఠాత్తుగా వస్తుంది, ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా నాశనం వస్తుంది. అప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? అయిపోయింది సమయం. పారిపోతూ ఉన్నాడు. అది ఆయన వైఖరి. దావీదేమో పరితపిస్తూ ఉన్నాడు, యోనానేమో పారిపోతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని చూడండి, ఈయన ఇంత అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ఎవరైనా? కయ్యను దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఎవరి చేత? దేవుని చేతనే. ఇది ఇంకా అంతకంటే భయంకరం. ఆయన్నే త్రోసివేస్తే, ఆయన్నే వెలివేస్తే ఇంకంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు. ఎందుకు వెలివేయబడ్డాడు ఈయన? సరి అయినటువంటి ఆరాధన తమ్ముడు చేస్తూ ఉంటే అటువంటి ఆరాధన చేయలేకపోగా ఆ ఆరాధన చేసిన తమ్ముని మీదనే కక్ష కట్టి చంపేసినాడు. ఈయన సరిగా లేడు, ఈయన జీవితాన్ని చక్క చేసుకోవాలా, ఇంకొకరు చక్కగా ఉంటే వాడిని కూడా చంపేయాలా. ఇంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి. అందుకే దేవుడు వెలివేశాడు. నాయన నువ్వు ఉంటే కష్టంరా. అదేదో ఉంది కదా సామెత, తాను జరిగిన కోతి వనమెల్లా జరిచిందని. నువ్వు వీడుంటే కష్టం రా నాయన, ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తావు కాబట్టి నువ్వు బయట పోవని తోసేసిండు అంతే. ఇది చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. దేవుని చేత వెలివేయబడ్డం, మనుషుల చేత కాదు, మనుషుల చేత కాదు, దేవుని చేత వెలివేయబడ్డం అనేది చాలా భయంకరమైనది. ప్రియమైన వర్లారా, నీ నా వైఖరి ఎలా ఉంది?
దేవుని సన్నిధి పట్ల మనకున్నటువంటి వైఖరి ఏంటో మనమే ఆలోచన చేయాలి. దేవుని సన్నిధి అంటే మనకేం అర్థమైంది? ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? ఆయన సన్నిధిలో ఆరాధన ఉంది, ఆయన సన్నిధిలో ప్రార్థన ఉంది, ఆయన సన్నిధిలో ఎదుగుదల ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. కానీ మన వైఖరి ఏంటి? ఆ సన్నిధి పట్ల పరితపిస్తూ ఉన్నామా? పారిపోతూ ఉన్నామా? లేక వెలివేయబడతా ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఏ స్థితిలో ఉన్నామో. 27వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవేయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయం నీతో అని. ఈరోజు మనం చేయాల్సిన పని ఇది. నా సన్నిధికి ఉత్సాహంతో రండి అని అంటూ ఉంటే మనం ఏం చేయాలి? మన హృదయం ఏమనాలి? నేను నీ సన్నిధికి వస్తాను నాయన అనాలి. అది మనలో కలగాలి, ఎవరో చెప్తే చేసేది కాదు. తర్వాత 51వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు. ప్రభువా దయచేసి నన్ను త్రోసివేయద్దు నాయన, ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను, నీ సన్నిధి అంటే అర్థం చేసుకోక నన్ను త్రోసివేయద్దు, నన్ను వెలివేయొద్దు. నేను నీ సన్నిధిలో కనబడతాననే తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.